హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. మీరు హెల్తీగా, టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఒకసారి ఈ పన్నీర్ క్యాప్సికమ్ రైస్‌ని ట్రై చేయండి. ఇది చాలా నచ్చుతుంది మీకు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఇది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైన్‌గా చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 2 క్యాప్సికమ్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఇవి ఆయిల్‌లో బాగా వేపుకోవాలి. ఈ టమాటా ప్యూరీ నుంచి ఆ ట్యాంగీనెస్ అనేది ఈ రైస్‌కి చాలా బావుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఈ మసాలాలన్నిటిని మాడకుండా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ అలాగే టమాటా ప్యూరీని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మనకి బాగా వేగినాయి కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసి కొంచెం పన్నీర్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా మనం ఉడికించిన రైస్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ రైస్‌కి ఈ మసాలాలు అలాగే ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెం ఇంకా స్పైస్ కావాలనుకుంటే మీరు పెప్పర్ యాడ్ చేసుకోండి. లేదంటే ఆప్షనల్ ఇది. ఫైనల్‌గా కొత్తిమీర అంతా గార్నిష్ చేసి ఒక 3, 4 నిమిషాల పాటు రైస్ హీట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ హెల్తీ పన్నీర్ క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్‌లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయొచ్చు. అలాగే కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ కూడా ఇది. మనకి పన్నీర్ నుంచి ప్రోటీన్, అలాగే రైస్ నుంచి కార్బ్స్, అలాగే క్యాప్సికమ్ నుంచి ఆ క్రంచీనెస్ అనేది అన్నీ కూడా చాలా బావుంటుంది. మీకు ఇంకా వెజిటబుల్స్ కావాలంటే ఈ క్యాప్సికమ్ ప్లేస్‌లో స్వీట్ కార్న్ లేదంటే క్యారెట్, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇదే రెసిపీని. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్